ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 34వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దూత దేవుడు పంపి వారి చుట్టూ కావలి ఉంచి వారిని రక్షించును. అనగా ఎవరిని? దేవుని యందు భయమును భక్తిని కలిగిన వారి ఎడల ఆయన దూతను పంపి ఆయన వారిని రక్షించును. అవును కదా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఎందరినో ప్రభు తన దూతను పంపి వారి ఆపత్కాలంలో, వారి కష్టకాలాల్లో, వారికి వచ్చినటువంటి ఇరుకుల్లో, వారికి వచ్చిన శోధనలో దేవుడు వారిని రక్షించను. అవును, భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి వారికి వచ్చిన ఆపదల్లో దేవుడు వారిని విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఉదాహరణకు బైబిల్లో బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి మరి యవ్వన కాలంలో యెరూషలేములో నుంచి పట్టబడిన వారిలో ఉన్నటువంటి వారు షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మనం ఎరిగి ఉన్నాం. వారు మరి నెబుకద్నెజరు అనేటువంటి రాజు పరిపాలన కాలంలో బబులోనులో ఉంటున్నప్పుడు ఆ రాజు చేసినటువంటి మరి శాసనం, అనగా దేవునికి కాకుండా తాను సిద్ధపరిచినటువంటి మరి ప్రతిమకు సాగిలపడి మొక్కమన్నప్పుడు వారు దానికి మొక్కటానికి ఇష్టపడలేదు. వారు దైవభక్తిని, దైవ భయమును కలిగిన ప్రజలు కనుక ఆ యవ్వనస్తులు ముగ్గురు కూడా దేవునికి భయపడిన వారుగాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగాను, దేవునికి ఇష్టకరమైన జీవితం కలిగి ఉన్నవారుగాను అన్య రాజుల రాజ్యంలో ఉన్నప్పటికీ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చేయబడిన శాసనాన్ని లక్ష్య పెట్టక రాజు చేసిన శాసనాన్ని ధిక్కరించి వారు ప్రయాణిస్తున్నప్పుడు మరి వారికి ఇవ్వబడిన శాసనం ప్రకారం ఆ ప్రతిమకు సాగిలపడకపోతే మరి వారిని అగ్నిలో పడివేస్తారన్న విషయం కూడా ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ వారు వాళ్ళ జీవితాల్లో దైవ భయంతోనూ దైవ భక్తితోనూ వారు కొనసాగినప్పుడు దేవుడు ఎంత సహాయం చేశాడో. రాజును సైతం కూడా ఆజ్ఞను వారు ధిక్కరించి నడిచారు. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఓ నెబుకద్నెజరు సమర్థుడు అని సెలవిచ్చారు. అప్పుడు దేవుడు చూడండి, అప్పుడు రాజుకు కోపం వచ్చి ఆ అగ్నిని 7 చేశాడు. మరి వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారితో పాటు ముగ్గురిని అగ్నిగుండంలో పడవేస్తే రాజు సింహాసనం మీద కూర్చుండి చూస్తున్నప్పుడు 4వ వ్యక్తి కనపడుతున్నాడట. ఆ వ్యక్తి దేవుని యొక్క దూత. చూడండి, దేవుని దూత లోపలుండి వారి చుట్టూ తిరుగుతున్నాడట. అప్పుడు రాజు చూసి, వేసింది ముగ్గురునా నలుగురునా అని అక్కడ పనివారిని పిలిచి అడిగినప్పుడు, మేము ముగ్గురినే ఇస్తామండి, అయితే ఆ 4వ వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు, వారిని బయటికి పిలవండి అన్నప్పుడు వారు బయటికి వచ్చినప్పుడు వారి శరీరంలో ఒక వెంట్రుకైనను కాలినట్టుగా లేదు అని వాక్యం సెలవిస్తోంది. అగ్నిగుండంలో నుంచి వారు రక్షించబడ్డారు. తన దూతను పంపి దేవుడు వారిని రక్షించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, వారిని రక్షించడానికి గల కారణం ఏంటి? వారి జీవితాల్లో దైవ భయమును, దైవ భక్తిని, దేవుని యందు విశ్వాసమును, దేవుని పట్ల దైవ చిత్తములో నడుచుకుంటూ దేవునికి ఇష్టలుగా అన్య రాజ్యంలో మరి అన్యుడైన రాజు చేతి కింద ఉంటున్నప్పటికీ వారు అలాంటి జీవితం కలిగి ఉన్నారు. అందుకే వారిని దూతను పంపి దేవుడు వారిని రక్షించాడు. నేడు నీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేకమైన ఆపదల్లో ఉన్నప్పుడు నీకు ఎవరు రక్షణ, నీకెవరు కాపుదల, నిన్ను ఎవరు కావలి కాస్తారు, నిన్ను అపాయాల్లో, కీడుల్లో, శోధనలో నుంచి అంటే
నీ దేవుడు తప్ప ఇంకొక వారు రక్షించే అవకాశం లేదు. తన దూతను పంపాలి. అంటే నీ జీవితంలో కూడా నీవు దైవ భయమును, దైవిక క్రమమును, దైవిక ఆత్మతో నడుచుకోవాలి. దేవుని భక్తిని నువ్వు కలిగి ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు ఎన్నో ఆపదలు, ఇరుకులుంటున్నటువంటి సమయాలు, ఎన్నో కీడులు సంభవిస్తున్న సమయాలు, నీవు నీ కుటుంబం ఆపదల్లో చిక్కున్నప్పుడు దేవుడు కావలి ఉండాలంటే నీ కుటుంబం యావత్తు కూడా దైవిక భయంలో కొనసాగాలి. అప్పుడు దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన దూతను పంపి కావలి కాస్తాడు. ఈ అనుభవం గొప్పది. ఈ అనుభవంలో మనం ముందుకు కొనసాగుదాం. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నీ దూత కావలి ఉంటుంది. అవును, ఆ దినాల్లో మా పితరులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి నీతో ఉంటున్నప్పుడు నీ దూతను పంపి అగ్నిగుండంలో వారిని రక్షించారు. నేటి దినాల్లో కూడా మాకు కూడా ఎన్నో అపాయాలు, కీడులు మా ముందున్నాయి, మాకు తెలియనివి ఉన్నాయి ఎన్నో. మా కుటుంబాలు రక్షించబడాలంటే, దూత కావలి ఉండాలంటే మేము కూడా భయభక్తులు కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. అవును, కాలబిడ్డల భవిష్యత్తును దీవించి మీ ధనవంతి మీ కృపలో బలపరుస్తారమ్మని, ఇతర ఆటంకాలు తొలగించమని, కుటుంబాన్ని ఆత్మీయత కడుతురమ్మని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.